మళ్ళొచ్చే ఎన్నికలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నల్గొండ ఉండనే ఉండదు, తెలంగాణలో ఉండదు ఆ పార్టీ. మళ్ళొచ్చే ఎన్నికలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నల్గొండలో ఉండనే ఉండదు, తెలంగాణలో ఉండదు ఆ పార్టీ. మళ్ళొచ్చే ఎన్నికలు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నల్గొండలో ఉండనే ఉండదు, తెలంగాణలో ఉండదు ఆ పార్టీ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్న మాటల్ని మనం ఏ విధంగా తీసుకోవచ్చు? అసలు నల్గొండలోనే కాదు తెలంగాణలోనే కాంగ్రెస్ ఉండదు అని చెప్పేసి నోరు జారారా, లేదా మనసులో మాట బయటకు వచ్చిందా? ఒక వ్యక్తి టెన్షన్ పడుతూ మాట్లాడుతున్నప్పుడు నాలుక తడబడుతుంది, కానీ సావధానంగా ప్రశాంతంగా ఉన్న వ్యక్తి మాట్లాడుతుంటే నాలుక తడబడింది అని ఎట్లా అనుకోవచ్చు? తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు అదే రాజగోపాల్ రెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు కదా, కాంగ్రెస్ లో గెలిచి రాజీనామా చేసి బీజేపీ నుండి మళ్ళీ ఎలక్షన్లో నిలబడ్డారు. మీ అందరికి తెలిసిందే. మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చి ఇప్పుడు నిలబడ్డారు. మరి కాంగ్రెస్ లోకి వచ్చి నిలబడ్డ వ్యక్తి మరి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని అంటే, మరి ఇద్దరు అన్నదమ్ములు వ్యతిరేకంగా ఉన్నారనుకుందామా? అసలు వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటలేరు అనుకుందామా? మరి దీనిపైన కులంకషంగా మాట్లాడాలంటే ఈ ఇద్దరికి మాత్రమే కాంగ్రెస్ పైన కోపం ఉందా, తను నాలుక జారి మాట్లాడారా అని చూస్తే కాంగ్రెస్ నుండి సీనియర్ నాయకులు కూడా చాలా మంది ఇదే విధంగా మాట్లాడుతున్నారు. జగ్గారెడ్డి గారు కావచ్చు, ఇలా చాలా మంది, ఫిరోజ్ ఖాన్ గారు కావచ్చు, ఇట్లా చాలా మంది కూడా. ఫిరోజ్ ఖాన్ గారు అయితే తను కాంగ్రెస్ ను తప్పు పట్టరు, కానీ దాంట్లో ఉన్న లొసుగుల్ని మాత్రం ఖచ్చితంగా బయట పెడతారు. ఇలాంటి వాటిని అన్నింటి చూస్తే అసలు కాంగ్రెస్ పార్టీకి రాబోయే కాలంలో తెలంగాణలో అసలు చోటు లేదని మనం అనుకుందామా? చూస్తా ఉండండి ఎస్ఎస్ న్యూస్ టీవీ, మీతో శ్రీనివాస్.